రాజులకు రాజువు కన్నయ్య రాజులకు రాజువు కన్నయ్య. ఫస్ట్ జెంట్స్ సార్, ఎందుకంటే లేకపోతే ఫస్ట్ లేడీస్ సార్. ఈరోజు వద్దులే, లేడీస్ ఎప్పుడు ఫస్ట్ అయిపోతుంది. ఫస్ట్ జెంట్స్, ఎందుకంటే వెనుకలు ఒక్క స్టెప్ కూడా వేస్తలేదు. ఈరోజు అంటే ఒక్కసారి ఒక్క స్టెప్ అనే కదా. హల్లెలూయా, రైట్, ఓకేనా? 1 2 3. రాజులకు రాజు కన్నయ్య రాజులకు రాజు కన్నయ్య రారేసునా వెలుగా కన్నయ్య రారేసునా వెలుగా కన్నయ్య రాజులకు రాజు కన్నయ్య రాజులకు రాజు కన్నయ్య రారేసునా వెలుగా కన్నయ్య రారేసునా వెలుగా. ఎవరిని చూసి చేయాలంటే వీళ్ళు నలుగురు ఉన్నారు కదా, నలుగురు డాన్స్ చేస్తారు, వాళ్ళని చూసి చేయాలి. అదే ఎందుకంటే అందరు వేస్తుంది కానీ వీళ్ళు ముఖాలు చూసుకుంటున్నారు. ఓకే, ఎంతమా కూర్చోరా. ఏం లేదు, దేవునికి సంతోషం ఆనందం, దేవుని సన్నిధిలో సంతోషము ఆనందము. ఆయన పుట్టిన దినములు అంటే చూడండి, అనేక మంది ఈ భూలోకంకి వచ్చి వెళ్ళిపోయారు. ఆయన మాత్రం సజీవుడిగా ఎల్లప్పుడూ మనలో జీవిస్తున్నాడు. మన సంతోషంతో ఆనందంతో నాట్యముతో ఆనందిస్తున్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గంతులేసాడు. మీరు గంతులేసేది కాదు, మీరు నాట్యం వేసినా ఏకపోయినా సరే శరీరము బాగుంటున్న లోపల మాత్రం పరిశుద్ధాత్మ నాట్యం వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పాడేసి దేవుని సన్నిధికి వెళ్దాం. రాజులకు రాజు కన్నయ్య రాజులకు రాజు కన్నయ్య రారేసునా వెలుగా కన్నయ్య రారేసునా వెలుగా కన్నయ్య. ఆడుదామా పాడుదా కన్నయ్య ఆడుదామా పాడుదా కన్నయ్య ఆడుదామా పాడుదా కన్నయ్య ఆడుదామా. అందరూ రెండు చేతుల అవకాశం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. కూర్చోండి అందరూ. రాజులకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా సంతోషంగా ఉన్నారా? ఒకసారి అందరం కూడా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మన మధ్యలో వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఎస్,
ఎంతమంది మీ హృదయంలో యేసు జన్మించి ఉన్నాడు? ఎస్, అవును, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన జన్మించాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ఈ లోక రక్షకుడై ఉన్నాడు. ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టే ఈరోజు మనకు ఒక విమోచన వచ్చి ఉన్నది. ఆయన పుట్టి ఉన్నాడు కనుకే ఈరోజు స్వేచ్ఛతో ఉన్నాం. ఈరోజు మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను మనము ఒక సంతోషకరముగా మనం ఒక పండుగ, ఒక ఫెస్టివల్ చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు భూమిలో పుట్టినట్టు చూడండి, యేసుక్రీస్తు ప్రభు బంగారు వీధుల్లో తిరిగేవాడు. ఒక పుట్టుకనే ఒక మెరకల్, ఒక అద్భుతం. ఒకసారి అద్భుతము అనండి. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా తల్లి గర్భంలో నుంచి పుట్టుక, ఒక మాట చెప్పాలి అంటే అద్భుతమే. ఎందుకంటే గర్భం ధరించిన తర్వాత 9 నెలలు మోసి ఆ నొప్పుల్లో వచ్చినప్పుడు ఆ తల్లిది మరణము కావచ్చు, డెత్ అండ్ లైఫ్ అంటారు. అందుకే కుమారుడు కుమార్తె పుట్టిన తర్వాత తల్లి క్షేమమేనా పాప క్షేమమేనా అని అంటూ ఉంటారు. ఎందుకు? ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్. అయితే యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా గర్భం ధరించలే మేరీ. గత ఆదివారము మనం చదువుకున్నట్టు దేవుని యందు మేరీ చాలా భయభక్తులు కలిగిన వారు. మరి లూకా సువార్తల్లో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయం 26 నుంచి చదవండి. ఏమంట ఆమె? కన్యక, వర్జిన్. ఏ పురుషుడు కూడా ఎరగనిది. బైబిల్ చెప్తుంది ఇక్కడ మరియా ఏందంట? బైబిల్ ఏం చెప్తుంది? కన్యక అంటుంది. కొంతమంది ఇంకొకటి మాట్లాడవచ్చు, కానీ బైబిల్ చెప్తుంది. అందుసరి బైబిల్ చెప్తుంది అన్నది స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. కన్యక మేరీ అని. దేవుని దూత మేరీకి ప్రత్యక్షమై ఒక వర్తమానముద అందజేస్తుంది. చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. మన దేవుని యందు ఈ యొక్క మేరీ దయ పొందింది. అందుసరి దయ పొంది ఉన్నది అని. చాలామంది దేవుని యందు భయభక్తులు ఉంటే, మంచిగా సాక్షిగా నిలబడితే మాకేమొస్తుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క కటాక్షం, ఇంగ్లీష్ బైబిల్ అయితే ఫేవర్ అని ఉంది. దేవుని యొక్క కటాక్షము మేరీపై ఉన్నట్టు మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుంది. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనుషుల యొక్క దయ వేరు, దేవుని యొక్క దయ వేరు. అర్థమైందా? బైబిల్ చెప్తుంది మనుషుల యందు దేవుని యందు కూడా మనం దయ పొందుకోవాలంట. అర్థమైందా? మనం మనుషుల యందు పేరు ఉండాలా, దేవుని యందు ఉండాలా, దేవుని యందు మనుషులు ఉండాలా, మనుషుల యందు దేవుని ఉండాలా. చూడండి, ఇక్కడ మరియా దేవుని యొక్క దయ కటాక్షము పొందుకుంది. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన ఉండి దేవుని యొక్క కటాక్షము పొందుదరుగాక. అయితే గత సంవత్సరములో కంటే వింటున్నారా, ఈ సంవత్సరంలో వింటున్నా, గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఏమైనా తేడా ఉందా? లేదా?
నా జీవితంలో అయితే తేడా ఉంది. చూడండి, ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ముందు జకరయ్య దగ్గరకు వచ్చి, ఇదిగో నీ ప్రార్థనలు విన్నాడు అంటారు. స్తోత్రం చెప్తారా? వచ్చి ఉదయకాలంలో లేచి దేవుని మందిరంకి వెళ్ళి ధూపం చేస్తూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుని దూత ప్రత్యక్షమై జకరయ్యతో అంటుంది, ఇగో దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. ఈరోజు ఉదయకాలమున మీరందరూ కూడా దేవుని మందిరానికి వచ్చినాడు. మీ అందరికి ఒక శుభవార్త చెప్తున్నాను, మీ అందరికి ఒక ప్రవచనం చెప్తున్నాను. మీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఇదిగో ఎలిజబెత్ గర్భము ధరిస్తుంది, అతని పేరు బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టబోతున్నాడు అని చెప్పబడింది. కానీ జకరయ్య నమ్మినాడా? నమ్మలే. ఇదిగో నా వయసు అయిపోయింది, ఎలిజబెత్ యొక్క వయసు అయిపోయింది, నేను ముసలివాడైపోయినా, నా భార్య కూడా ముసలి అయిపోయింది, ఏ విధంగా గర్భం ధరిస్తుందని నోరు తెరిచాడు. నోరు తెరిచి అసాధ్యం అన్నాడు. గాబ్రియేలుకు దేవుని సన్నిధి నుంచి నేను నీ వద్దకు మేము వచ్చి ఉన్నాను, వర్తమానం ఇవ్వడానికి వచ్చినాను, ప్రవచనము చెప్పడానికి వచ్చినాను, నువ్వు నమ్మవా? ఇది నెరవేరేంత వరకు నీ నోరు మాట్లాడవు అని చెప్తా. కానీ ఒక మాట దూత అంటది, ఏమనంటే, ఇగో ఈ మాట దాని కాలపు, ఇన్ ఈస్ టైమ్ ఇట్ విల్ ఫుల్ఫిల్. వాటి కాలమందున ఈ మాట నెరవేరును. అందరం హల్లెలూయా చెప్తారా? నా జీవితంలో కూడా గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఆయన వాగ్దానము, ఆయన ఇచ్చిన వాగ్దానము వాకు ఆ కాలము చొప్పున నెరవేరింది. దేవునికి స్తోత్రం చెప్తారా? నాకు తెలిసి క్రిస్మస్కో మరి జనవరి 1స్tkో నాకు తెలియదు, గుర్తుకు లేదు. నాకు అంత వీడియోలు చూస్తా నేను వచ్చే క్రిస్మస్ లోపల ఒక మాట అన్నా, ఎంతమంది గుర్తుందో తెలియదు. వచ్చే క్రిస్మస్ లోపలనో నేను న్యూ ఇయర్లో నేను ఒక్కరిని కానీ ఇద్దరిని వస్తా అని చెప్పిన. ఎంతమంది గుర్తుందా? ఓ స్తోత్రం, హల్లెలూయా. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి గుర్తులేదు, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి కూడా గుర్తుంది. గుర్తుకు లేదా? అయ్యో స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నాకు జ్ఞాపకం వచ్చింది. చూడండి, దేవుడు ఇచ్చిన వాగ్దానము వాటి కాలమున నెరవేరుతాయి. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. వింటున్నారా? వాటి కాలమున మీ జీవితంలో దేవుని ఒక వాగ్దానము నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సరోజిని ఆంటీ వారి పక్కకు సిస్టర్ ఉండే కదా, అబ్బా చాలా ప్రార్థన చేశాం. బాబు కదా, బాబు చాలా ప్రార్థన చేశాం. కొంచెం కాంప్లికేటెడ్ అయిండే, అండ్ దెన్ చాలా నిరాశతో వస్తుండే. క్రిస్మస్కి వచ్చేది ఒకే అంశం ప్రార్థన చేసేది తెలిసి, ఏంది? గర్భఫలం విషయంలో ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు బాబుని తీసుకొని వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీ అందరికీ కూడా ఇంకొక మాట చెప్తున్నాను, వచ్చే క్రిస్మస్ లోపల మీ జీవితంలో కూడా, అర్థమైందా? 2-3 అవుదురు గాక. అయ్యో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 1-2 అవుదురు గాక, 2-3 అవుదురు గాక. ఇప్పుడు ఇగో ఇంతమంది మనం ఉన్నాం, నెక్స్ట్ టైం 10 times రెట్టింపు అవును గాక. చెప్పలు కూడా దేవుని స్తుతించారా? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ఈ భూమి మీద మార్పు. కొత్త నిబంధన గ్రంథముకు పాత నిబంధన గ్రంథముకు చూసినట్లయితే 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడలే. ఒక్క శుభవార్త చెప్పడానికి వచ్చున్నారు దూత. ఆ శుభవార్త కూడా, ఇగో లోక రక్షకుడు పుట్టబోతున్నాడు. ఫస్ట్ జకరయ్యతో దేవుడు దర్శించినాడు. ఎందుకంటే దానికి ముందు అసలు మాట్లాడలేవు, దేవుని దగ్గర నుంచి వాక్కు లేదు. కానీ జకరయ్య, ఎలిజబెత్ వారు దేవుని వద్ద భయభక్తులు కలిగి నిందారహితంగా ఉండి వారు సాక్షులుగా ఉన్నారంట. అనేక సంవత్సరాలు ఎలిజబెత్ గొడ్రాలుగా ఉన్న వారు భార్య భర్తలు ఎలిజబెత్ కానీ జకరయ్య కానీ వారిద్దరూ దేవుని ఎదుట నిందారహితిగా సాక్షిగా ఉన్నారంట. దేవుని బిడ్డలారా,
మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మన సాక్ష్యం ఎలాగుంది? మన ఇంట్లో సాక్ష్యం ఎలా ఉంది? బయట సాక్ష్యం ఎలా ఉంది? ఆ సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. నీ సాక్ష్యము అర్థమైందా? బయటికి చూడడానికి చాలామంది చప్పట్లు కొడుతుండవచ్చు, కానీ దేవుని వద్దకు వెళ్తే దేవుడు నేను ఈ విషయంలో చప్పట్లు కొడుతున్నాడా లేదా? ఇక్కడ ఎలిజబెత్ జకరయ్యను చూసినట్లయితే బయట ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు గర్భఫలము లేదు, కానీ దేవుని ఎదుట చక్కటి సాక్ష్యం కలిగి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కొంచెం ఆలస్యం అవుతుందేమో మీ జీవితంలో, ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం ఆలస్యం అవుతుందేమో, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మంచి సాక్ష్యం దేవుని ఎదుట కలిగి ఉన్నారా లేదా? ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఈరోజు పొగుడుతారండి, ఈరోజు అబ్బాబ్బా చా 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 అంటారు, ఓ సూపర్ సూపర్ అంటారు. ఈరోజే సాయంకాలము ఎట్లా మారిపోతారో మనకు తెలియదు, కానీ నా యేసుక్రీస్తు ప్రభు తల్లి గర్భంలో నుంచే నిన్ను నన్ను మనందరినీ ప్రేమించేవాడు, మారని దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి, ప్రవక్తల ద్వారా అనేక ప్రవచనాలు వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందుకు పాత నిబంధన గ్రంథములో చూసినట్లయితే చాలా మందిని ప్రవక్తలను పంపి ఇశ్రాయేలు ప్రజలను లేక దేశ ప్రజలను ప్రపంచ ప్రజలను పాపములో నుంచి చక్కదిద్దాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాడు, కానీ ఏది నిలబడలేదు. అర్థమైందా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జన్మించి ఉన్నాడో ఈ లోకాన, ఇగో చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అందరూ చీకట్లో ఉన్న వారికి గొప్పటి వెలుగు కలిగినది. ఎలిజబెత్ జకరయ్య వారు ముందుకు కొనసాగుతున్నారు, ప్రయాణము చేస్తున్నారు, నమ్మకంగా ఉన్నారు, కానీ ఆ సంతోషం ఒకటి ఉంటుంది కదా, వారు ప్రార్థన చేసిన జవాబు రాలేదని. కానీ దేవుని దూత వచ్చి ఇదిగో శుభవార్త చెప్పింది, ఇదిగో దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. పక్కవాడుతా అనండి. అబ్బా నేనేం అనలే, మీరే అంటారా? స్తోత్రం చెప్తారా? నేను అనకముందే మీరు అన్నాడంటే దాని కారణము దేవుని యొక్క వాక్కు మీ హృదయంలో వెళ్ళింది. ఇప్పుడు హల్లెలూయా. పక్కవార్త బిగ్గరగానే చెక్కండి, సంతోషం. నా ప్రార్థనలు దేవుడు విన్నాడు, నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. జకరయ్యకి వెళ్ళి చెప్తానేమో సనిగాడు, కానీ ఎలిజబెత్కి మాత్రం గంతులు వేసిందంట, సంతోషించిందంట. ఇక్కడ ఎంతమంది ఎలిజబెత్తులు ఉన్నారు? అయ్యో, అంటే నేనేమంటున్నా, ఎంతమంది సంతోషిస్తున్నారు? కొనండి, నజరైన యేసుక్రీస్తు నామములో ఎలిజబెత్ ఏ విధంగా అయితే ఆ ఎండిపోయిన ఆ గర్భము, చనిపోయిన గర్భములోనికి జీవము కలిగి ఉన్నదో, ఈ క్రిస్మస్ దినమున నజరైన యేసుక్రీస్తు నామములో మీ అవయవం ఏదైతే డాక్టర్ చెప్పినారో అసాధ్యమని అన్నారేమో, కానీ దేవుని యొక్క పునరుద్ధాన జీవము ఆ అవయములోనికి వెళ్ళునుగాక, చక్కగా పని చేయనుగాక. స్తోత్రం చెప్తారా? కొంతమంది షుగర్ గురించి ఆలోచిస్తారు. ఏ షుగర్ రోగం గురించి ఆలోచిస్తున్నారు. అయ్యో ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. నేను లేపను, కానీ ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. అసలు నేను ఒక 70 years నేను బతకగలుగుతానా అని ఆలోచిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దానికంటే ఎక్కువనే మీరు బతుకుతారు. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు మా కొడుకు పెళ్ళిని చూస్తానా లేదా అనుకుంటున్నారు, కానీ మీ యొక్క మనవని పెళ్ళి కూడా మీరు చూస్తారు. అయ్యో కొంతమందికి ఇది ప్రవచనం. అటువంటి పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎలిజబెత్ జకరయ్యకు వారు ఏదో వెళుతున్నారు, చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. సడన్గా దేవుని దూత ప్రత్యక్షమైంది, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. వా, మీకు సడన్గా మిరకల్ జరుగునుగాక, సడన్గా దేవుని యొక్క స్వరం మీకు వినబడునుగాక.
ఓ నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొడితే హల్లెలూయా చెప్పండి. మేరీ యొద్దకు దూత వచ్చింది. దూత వచ్చి చూడండి, దూత మేరీ కూడా కంప్లైంట్ చేస్తుంది. ఇదేంది వర్తమానం ఇలా పంపుతున్నారు? వర్తమానం పంపితే ఎట్లా పంపాలా? డోర్ కొట్టాలా, తెరవండి అనాలా, తీయాలా, పలానా దూతను నీ దేవుని సన్నిధి నుంచి వచ్చినని చెప్పాలా? కానీ మేరీ యొద్దకు వచ్చిన దూత సడన్గా వచ్చిందంట. చూడండి, జకరియకు దూత ప్రత్యక్షమయ్యి వాక్కు ఇచ్చింది. మేరీ యొద్దకు కూడా దూత వచ్చి ప్రత్యక్షమయ్యింది. మీ యొద్దకు కూడా వచ్చి దూత వచ్చి ప్రత్యక్షం అవునుగాక. అయ్యో స్తోత్రం చెప్తారా? అయ్యో స్తోత్రం చెప్తారా? నాకు తెలుసు దూత వస్తే షందరబరా షికేతేలే. ఎంతమంది దూతలను చూసి ఉన్నారు? ఎంతమంది ఇక్కడ దూతలు ఉన్నాయని చూస్తూ ఉన్నారు? ఆమేన్. స్తోత్రం చెప్తారా? నేను ఒక దూత వచ్చి మీ ఏం చేస్తుందంటే మీ యొక్క ఏమంటారు ఇది చేను 2 తులాలు ఉంటే కొంచెం కొంచెం వెయిట్ పెంచుతా ఉంది. ఎంతమందికి ఇష్టం అట్లా? అయ్యో నేను కొంతమంది మనుషులు అనుకుని ఇది రోల్ గోల్డ్ అన్నా, ఇది రోల్ గోల్డ్. సరే, నెక్స్ట్ ఇయర్ లోపల ఆ రోల్ గోల్డ్ అవునుగాక. అయ్యో సంతోషం లేదా? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్ల నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడను. మేరీ చూసి అయ్యో ఇదేంది వర్తమానం తెచ్చే విధానం, దిస్ ఈస్ ద వే. సడన్గా వచ్చే వరకు చూడండి, మన ఇంట్లో కూడా సడన్గా ఎవరైనా వచ్చారనుకో అమ్మా అంటాం. ఇన్ ద సేమ్ వే మేరీ యొద్ద కూడా దూత అలాగనే వచ్చింది. ఎందుకంటే ఆ వర్తమానం చెప్పడానికి దూతలు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు. ఎందుకంటే జకరియా కూడా సడన్గా దూత వచ్చే వరకు జకరియా కూడా భయపడినట్టు చూస్తున్నాం. మేరీ యొద్దకు దూత వచ్చింది కూడా సడన్గా వచ్చింది. మేరీ కూడా భయపడినట్టు చూస్తూ ఉన్నాడు. ఎందుకు దూత సడన్గా వచ్చిందో తెలుసా? చాలా కాలంలో నుంచి ఆ దూతలకు పని లేదు. ఒక వాక్కు ప్రకటించడం అని దేవుని సన్నిధిలోంచి దూతలను పంపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా వింటున్నారా? చాలా కాలమైందేమో మీ జీవితంలో ఒక అద్భుతము జరగక, చాలా కాలమైందేమో దేవుని యొక్క స్వరము వినక, చాలా కాలమైందేమో మీ ఇంటిలో నీ జీవితంలో శుభకార్యము జరగక. నజరైన యేసుక్రీస్తు నామములో వింటున్నారా? సడన్గా జకరియతో మాట్లాడిన విధముగా, ఆ శుభవచనము పలికిన విధముగా, మేరీతో సడన్గా ఆ శుభవార్త చెప్పే విధముగా మీ జీవితంలో అనేకముగా శుభవార్తలు మీరు వినెదరుగాక. స్తోత్రం చెప్పండి. మీ చెవు ఎప్పుడు మీరు భయపడుతున్నారు, అక్కడి నుంచి ఫోన్ రాగానే, ఇక్కడి నుంచి ఫోన్ రాగానే ఏమవుతుందో, ఏం వార్త వస్తుందో, ఏమి రాదు. అందుకోసారి శుభవార్త. స్తోత్రం చెప్పండి. శుభవార్త, మంచి వార్త. పక్క వార్త అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అయ్యో హల్లెలూయా. మేరీ అంటుంది,
ఇదిగో లోకరక్షకుడు పుట్టబోతున్నాడని దూత చెప్తే, అతని పేరు యేసు ప్రభు అని చెప్తే, మేరీ అంటుంది ఏ విధంగా అయ్యో మీ పిల్లలు మీ చేతిలో పెట్టుకోండి. ఎవరు అయ్యో మేరీ అంటుంది ఏ విధంగా జరుగుతుంది అని. దూత అంటుంది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది అని. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మీరు కూడా అలాగనే జరుగునుగా అక్క. వా, నిందలు అవమానాలు ఆ పరిస్థితులతో నుంచడానికి వెళ్ళాల, కానీ మేరీ మాత్రం దేవుని మాటకు లోబడింది. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినమున దేవుని మాటకు లోబడదా? ఆమేన్. దేవుని మాటకు లోబడినమా, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి ఒక తేడా కనపడాల. రాబోయే దినాల్లో దేవుడి మాటకు లోబడదా? చూడండి, దేవుడు మాటల్లో లోబడడంలో ఉన్న ఆనందం, సంతోషం ఇంకొకటి లేదు. అర్థమైందా? దేవుని మాట లోబడితే అది చూడడానికి కొంచెం చాలా కష్టమే, కానీ అందులో నుంచి వచ్చే హార్వెస్ట్ అన్నది, అందులో నుంచి వచ్చే ఫలం అన్నది మీ జీవిత కాలం అంతా తరతరాలు ఆశీర్వింపబడతాయి. అందరూ ఒకటి ప్రార్థన చేసుకుంటారా? ప్రభువా, నీ మాటకు నేను లోబడుతాను తండ్రి. అది నాకు కష్టమైనా, అది నాకు నష్టమైనా, ప్రభువా నీ మాటకు లోబడతాను తండ్రి. మేరీ ఒక్కరి నిర్ణయించుకుంది, నేను ఈ మాటకు లోబడితే నీ చిత్తం ప్రభువా అలాగే జరుగునుగాక అన్నది. వావ్, ఈ లోక రక్షకుడు పుట్టడానికి ఇది ఆమె శరీరాన్ని ఇగో దేవునికి ఇచ్చేసింది. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా సరే రెడీ అయిపోయి. అదే సమయంలో అందరం హల్లెలూయా చెప్పండి. అదే సమయంలో యోసేపు సందేహం కలిగింది. ఏమనుకున్నాడు? ఎవరికి తెలియకుండా మేరీని ఏం చేయాలనుకున్నాడు? విడనాడాలనుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చదవండి. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఏమై ఉన్నాడు? అందరూ ఒకసారి నీతిమంతుడై ఉన్నాడు అని. దేవుడు నీతిమంతులను ఏర్పరచుకుంటున్నాడు. పక్కవర్తానండి, దేవుడు నీతిమంతులను ఏర్పరచుకుంటున్నాడు. ఎందరో ఉన్నారు, కానీ దేవుడు యోసేపుని ఏర్పరచుకున్నాడు. ఎందరో ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందరో ఉన్నారు, ఆయన కృప చొప్పున నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, యోసేపు నీతిమంతుడు. నీతిగా ఉంటే ఏమవుతుంది? సత్యముగా ఉంటే ఏమవుతుంది? లోకమంతా ఒక వ్యక్తి వెళ్తుంది. నేనెందుకు ఇలా ఉండాలని కొద్ది రోజులు నీతిగా ఉండి 3వ రోజు ఏమైపోతున్నారు? అవినీతుల్లో కుడుకుపోతున్నారు. కానీ యోసేపు నీతిమంతుడు, దేవుడిని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఏమనుకున్నాడంటే ఆమెను ఏమి బయటకు అట్లా చెప్పకుండా ఏమనుకున్నాడు? రహస్యంగా విడలాడాలనుకున్నాడు. మరలా దూత ఏమైంది? ప్రత్యక్షమై ఇక్కడ సీక్రెట్లీ, కానీ దేవుని దూత యోసేపుకు మరలా కలలో అయిన. చూడండి, 19 చదవండి, లేకపోతే 20 చదవండి. 1వ అధ్యాయం 20 వచనం. ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. అబ్బా,
పాపములో నుంచి విడిపించే వ్యక్తి పుట్టబోతున్నాడు. అతని పేరు యేసయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే పాపాలను క్షమించే మనసులో నెమ్మదినిచ్చే నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామం ఓ శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూసినట్లయితే అక్కడ ఒక రోగి వచ్చినప్పుడు ఆ రోగిని దేవుడు స్వస్థపరుస్తాడు. చదవండి ఒకసారి, 4 నుంచి చదవండి. మీ పాపములు క్షమింపబడ్డాయి. మనము కింద చూసినట్లయితే అతను క్షమింపబడ్డాడు, అతనికి స్వస్థత అయింది. చూడండి, కొందరికి చూడండి, అందరం హల్లెలూయా చెప్పండి. రోగము ఊరికే రాదు, ఒక కారణం ఉంటుంది. కొన్ని రోగాలు పాపము ద్వారా వచ్చేవి ఉంటాయి. ఇందాక మనము ఆ రోగము పాపము ద్వారా వచ్చింది. ఆ పాపములను యేసుక్రీస్తు ప్రభు క్షమించి ఉన్నాడు. వింటున్నారా? క్షమించి ఉన్నాడు. దేవునికి ఒక్కనికే పాపములను క్షమించే అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఒక్కనికే పాపములను క్షమించే అధికారం ఉన్నది. యేసు యొక్క పుట్టుక, యేసు అనగా లోక రక్షకుడు, పాపములో నుంచి విమోచన, నశించిన వారిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉన్నాడు. అందరం హల్లెలూయా చెప్తారా? చప్పట్లు కూడా దేవుడిని స్తుతిస్తారా? పొట్టి చెక్కయ్య నశించిపోయేవాడు. అర్థమైందా? సమాధానం లేదు, దుఃఖం ఉంది, చేతికంతయు కూడా మరి పాపముతో అంటి ఉన్నాడు, నశించిపోయి ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క లేఖనములు చెప్తుంది. లూకా సువార్త 19:10 అధ్యాయంలో చూడండి, చదవండి. అది నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? నీవు నేను నశించిపోయేవారము, కానీ ఆయన వెదికి 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 మనల్ని రక్షించి ఉన్నాడు. ఆ పొట్టి జేకయ్యను వెదికి 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 వచ్చి ఉన్నాడు. వింటున్నారా? ఆ పొట్టి జేకయ్య నరకములో వెళ్ళాల్సింది రక్షింపబడి పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు.
దేవుడు బిడ్డలారా, ఆయన వెతికి 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 నా ఎద్దకు వచ్చి నాకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. వెతికి 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 నేను నశించిపోవాలి, నేను మరణము పొందాల్సిందే, కానీ ఆయన వెతికి వెతికి నా యొద్దకు వచ్చి నన్ను రక్షించి ఉన్నాడు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా వింటున్నారా? మనం అందరం నశించిపోయేవారము. ఆయన వెతికి 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 యేసుక్రీస్తు పుట్టుక లేకపోతే ఆయన శిలువ మరణం ఉండేది కాదు. అందరం హల్లెలూయా చెప్తారా? పుట్టుక అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు సెలబ్రేషన్ ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన పుట్టాడు, ఆయన పెరిగాడు, మనను వెతికాడు. మనం నశించిపోయేవారము, చీకటిలో ఉండేవారము, నరకంలో వెళ్ళేవారము. ఆయన వెతికి మనల్ని లేవనెత్తి పరలోక రాజ్యములో చేర్చున్నాడు. పరలోక రాజ్యం యొక్క వారసులుగా దేవుడు మనల్ని చేర్చున్నాడు. బిగ్గర హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి ఒక తల్లి ఏం చేసిందంటే, కుటుంబంలో ఏదో జరిగి ఊరే వేసుకోవడానికి వెళ్ళింది. పక్కకు ఒక పాట వినపడుతూ ఉంది. ఏమో తెలుసా? మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలోనే ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది, మూడు బారిన నైవేత మన జీవితాలను నశించిపోయేవారిని బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మారా అనుభవం మధురముగా మార్చగలవు. ఆమేన్. ఎంత దుఃఖం ఉంటే ఆ తల్లి వెళ్ళి తను తాను చనిపోవాలనుకుంటారు. ఎప్పుడైతే ఈ పాట వింటున్నారా, వెంటనే ఆమె తలంపులు మారి పక్కకున్న గదికి పరిగెత్తుకుంటే వెళ్ళే ఆమె రక్షింపబడ్డది. హల్లెలూయా. నశించిపోయేదే దేవుడు వెతికి వెతికి రక్షించాడు. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది సాతాను ఆలోచనలు ఏందో తెలుసా? నువ్వు చనిపో చనిపో చనిపో, ఎందుకు నీ జీవితం అని. కానీ నశించిపోయే వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? జకరియా, ఎలిజబెత్ దుఃఖముతో ఉన్నారు. ఒక్క మాట వింటున్నారా? ఒక్క మాట దేవుని వద్దకు నుంచి వచ్చాడు. ఆ దుఃఖము అంతా మర్చిపోయి సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఎలిజబెత్ గొడ్రాలు అనబడిన స్త్రీ, అర్థమైందా? దేవుడు దర్శించిన తర్వాత అబ్బా ఆమె సంతోషం ఎంతో తెలుసా? పాటలతో పాడినారట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. వింటున్నారా? పాత దుఃఖము ఏమైందో మీ విచారం అంతా కొట్టేయబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుంచి సంతోషము పుట్టించునుగాక. దేవునికి హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎస్.
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకముని రక్షించుటకు వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. అంతేకాదు ఆయన మనందరికీ పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాడు. ఏం చేయుటకు? పరిచర్య చేయడానికి వచ్చినాడు. మనందరినీ విమోచన చేయుటకు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకము యొక్క బరువు, ఈ లోకం యొక్క శ్రమ, ఈ లోకం యొక్క రోగాలు, చింత అంతా ఆయన మీద వేసుకొని మనను నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? నిన్ను నన్ను స్వస్థపరచుటకు ఈ సాతాను ఈ రోగాలు తెచ్చి పెడతా ఉంటే స్వస్థపరచుటకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. వింటున్నారా? నాకు -1.7, -2.7, -2.7, -1.7. మీరందరూ కొందరు చూసిన వాళ్ళే. నేను ప్రార్థన చేస్తాను ఒకటే, ప్రభా నువ్వు పుట్టావు, నువ్వు సిలువలో కార్చావు రక్తం, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. ప్రార్థన చేసి 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 ఒక దినముల దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. అందరం హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. యేసు ప్రభు పుట్టకపోతే, వింటున్నారా, నాకు స్వస్థత వచ్చేది కాదు. యేసు ప్రభు పుట్టకపోతే ఇగో లోక రక్షకుడు. ఈ బైబిల్ ఇంకా కిందకి మనకు చదివితే అతని పేరు ఇమ్మానుయేల్. అందుకొకసారి నేను గుడ్ మార్నింగ్ అందరూ ఒక ఇమ్మానుయేల్ అనండి. ఇమ్మానుయేల్ అని అర్థమైంది. అందుకొకసారి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు నీవులోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, అందరం ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, అందరం ఇమ్మానుయేల్, ఇమ్మానుయేల్, అందరం ఇమ్మానుయేల్, అందరం కలిసి ఇమ్మానుయేల్ చప్పలు కొడుతూ ఇమ్మానుయేల్, 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 అందరం ఇమ్మానుయేల్, 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 ఇమ్మానుయేల్. యోసేపు భయపడ్డాడు. ఎందుకంటే సీక్రెట్గా వదిలేయాలనుకున్నాడు. లోక రక్షకుడు పుట్టుతున్నాడు, అతని పేరు యేసు. ఇంకొక పేరు ఉంది, ఇమ్మానుయేల్. యోసేపు భయముకు ఒక మాట ధైర్యంగా చెప్తున్నాడు, ఇమ్మానుయేల్ నీకు తోడుగా ఉన్నాడని దూత యోసేపుతో చెప్తూ. అయ్యో నువ్వు ఒంటరిగా లేవమ్మా. వింటున్నారా? నువ్వు ఒంటరిగా లేవు. పక్క వాడితే నువ్వు ఒంటరిగా లేవు. అబ్బా ఇమ్మానుయేల్ నీకు తోడుగా ఉన్నాడు. ఓ చెప్పాలి కదా, చదివితే కదా. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎప్పుడు అయిపోగొడతాడో అప్పుడు ఉరుకుదామని ఉన్నారు, పైకి రా. అవునా? అవునా? వీడు జాగ్రత్త తల ఊపుతున్నాడు. ఈ క్రిస్మస్ దినమున మీ అందరూ కూడా చెప్తున్నాడు, ఇమ్మానుయేల్, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, నడిపిస్తాడు నా దేవుడు. అంతే చాలు అమ్మ, నెక్స్ట్ డే అవద్దు.
ఎస్, చూడండి జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెన్నని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెనుకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని. చాలు ఇక్కడ మరి ఈ యొక్క జ్ఞానులు చూసినట్లయితే దేవుని యొక్క మాటను నమ్మేన జ్ఞానులు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక లేఖనములో రాయబడి ఉంది, ఇట్ ఈస్ రిటన్. ఆ రాయబడిన వాక్కు ప్రవచనాన్ని ఈ జ్ఞానులు నమ్మారు. దేవుని బిడ్డలారా, నీకు నాకు మనకు ప్రతిది కూడా వాగ్దానముతో కూడిన బైబిల్ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అయితే జ్ఞానులు నమ్మినట్టుగా మనము కూడా ఈ లేఖనములు నమ్మవాలని మీ అందరికీ హెచ్చరిస్తున్నాడు. ప్రతిది కూడా బైబిల్లో రాయబడినది అంతయు కూడా దేవుని బిడ్డలుగా మనము అంతా కూడా తేలికగా తీసుకుంటాం. కానీ జ్ఞానులు అంత తేలికగా తీసుకోలేదు. అర్థమైందా? వారు దేవుని యొక్క మాటను నమ్మినట్టు లేఖనములు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని యొక్క మాటడం నమ్మడమే కాదు, వారి యొక్క తీర్మానం తీసుకున్నారు. ఎంతటి కష్టమైనా కానీ లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. అర్థమైందా? ఆ పుట్టిన స్థలములకు యేసుక్రీస్తు ప్రభుని లోక రక్షకుడిని చూడాలని ఒక నిర్ణయం తీసుకొని, ఒక తీర్మానము తీసుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. స్తోత్రం చెప్తారా? దేని చూసి ప్రయాణం చేసినారు వాళ్ళు? అందుకోసం ఏం చూసి ఎవరు చెప్తలే, ఏం చూసి? బిగ్గరగానే నక్షత్రమును చూసి అని. ఒక్కటి దేవుని యొక్క వాక్కుని నమ్మారు. ఆ వాక్కును బట్టి ఒక తీర్మానము తీసుకున్నారు, యేసుని చూడాలని. ఇంకొకటి ఆ నక్షత్రమును చూసి ప్రయాణము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితం అందరూ వినాలా, కొంచెం వింటలే. అయ్యో స్తోత్రం. అందరం యేసయ్యా అనండి, యేసయ్యా అనండి. ఎంతమంది వండుకొని వచ్చినారు? వండలే? అయ్యో వండిరా అని చెప్తే నేను వస్తా అన్నా ఏంది? నేను ఒక
మేబీ 8-7 ఇయర్స్. మా ఇంట్లో ఆదివారం పూట నాన్ వెజ్ వండమంటే నేను అస్సలు వండిపించేవాడిని కాదు, కొట్లాడేవాడిని. ఎందుకు తెలుసా? అది వండుతుంటే లేట్ అయిపోతుంటుంది, వండుతుంటే లేట్ అయిపోతుంటుంది. ఓకే, ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అందరం హల్లేలూయా చెప్పండి. లేదు ఒక అర్ధ గంట. ఓకే, చూడండి, వీళ్ళు నక్షత్రమును చూసి వెళ్ళారు, ఒక దర్శనమును చూసి వెళ్ళారు. దేవుడు మీకు జ్ఞానులు వాక్కును నమ్మారు, తీర్మానము తీసుకున్నారు. అదే విధముగా దేని చూసి వెళ్ళారు? నక్షత్రమును చూసి వెళ్ళారు. మీ జీవితంలో దేవుడు దర్శనాల ద్వారా, వింటున్నారా? ఒక స్టార్ అన్నది కళల ద్వారా, స్తోత్రం చెప్తారా? దర్శనాల ద్వారా మీరు ప్రయాణం చేసేదరుగాక. అయ్యో స్తోత్రం. ఎంతమంది కళలు కానీ ఈరోజు వచ్చిర్రు? కలగనలే? అయ్యో స్తోత్రం చెప్తా. నా పెళ్లి విషయంలో కలగనా? అయ్యో నవ్వుతలేరేమో. ఓకే, మీ పెళ్లి విషయంలో ఎంతమంది కళలు కన్నారు? పెళ్ళైన వాళ్ళు కాదు. నేను దేవుని మాటను నమ్మాలా, అర్థమైందా? తీర్మానం తీసుకోవాలా దేవుని కొరకు. అది శ్రమైన, కష్టమైన, ఎంత దూరమైన ప్రయాణం చేయాలా. ఇంకొకటి, వాళ్ళకు మార్గం. ఇక్కడ గూగుల్ మ్యాప్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఆ గూగుల్ మ్యాప్ ఎక్కడ తీసుకెళ్తుంది? కొంతమంది లోయలో పడిపోతున్నారు. కానీ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్ళింది? యేసు యొద్దకు చేర్చింది. హల్లెలూయా. మీ అందరికీ దేవుడు మీకు దర్శనం ఇచ్చునుగాక. ఎట్టంటే అటు పోవద్దు, పక్కవరదండి. ఎక్కడికి అక్కడంటే అక్కడికి పోవద్దు అనండి. వాళ్ళు ఏమంటే లడ్డు ఇస్తున్నారంటే పోవద్దు, ఎందుకంటే ఇప్పుడు మేము లడ్డు ఇస్తున్నాం. మిక్చర్ ఇస్తున్నారంటే పోవద్దు, డబ్బులు ఇస్తున్నారంటే పోవద్దు. అక్కడ నక్షత్రం కనబడుతుంది, స్తోత్రం చెప్తారా? అక్కడ దేవుని వాక్కును కనబడుతుంది, దేవునికి స్తోత్రం చెప్తుందా? దేవుని వాక్యకు లోబడుతున్నారు. దేవుని వాక్కును చూసి మీరు ప్రజలు పరిగెత్తదరుగాక. అందరం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి కాదు. ఇక్కడ జ్ఞానులు దేని చూసి వెళుతున్నారు? నక్షత్రమును చూసి వెళుతున్నారు. వారు సత్యాన్ని గ్రహించి ఉన్నారు, వాగ్దానము నమ్మినవారు. వారి ప్రయాణము సాఫీగా సాగింది. ఎందుకో తెలుసా? వారు నక్షత్రమును చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు రక్షింపబడ్డావు, కానీ నీకు దర్శనము లేకపోతే, నీకు దేవుడు ఏ పిలుపుతో ఉన్నావో, ఏ పిలుపుతో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో, ఆ దర్శనము, ఆ పిలుపు నీకు తెలియకపోతే నువ్వు లోయలో పడినట్టే. దేవుడు మీకు జ్ఞానులకు దర్శనము చూపించిన విధానముగా, అయ్యో స్తోత్రం, కేక్ వచ్చింది. మనం లడ్డు అడిగితే కేక్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఆ లడ్డుతో పాటు స్వీట్, స్తోత్రం, హల్లెలూయా. వాక్కుతో పాటు దర్శనం. చూడండి, మీకు దేవుని ఒక వాక్ మాట్లాడాడు. ఒకవేళ దేవుడు దర్శనంతో మాట్లాడాడు, అట్ ద సేమ్ టైం దేవుని వాక్కుతో మాట్లాడాలా. అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? నా వివాహాలు చూసినప్పుడు దేవుడు దర్శనంతో మాట్లాడాడు. నేను దర్శనంతో మాట్లాడి నేను ఊరుకోలే. ప్రభువా నా ప్రభు నాకు మాటతో వాక్కుతో మాట్లాడు ప్రభు అంటే, మరలా వాక్కుతో మాట్లాడిన తర్వాతనే హల్లెలూయా చెప్పిన. అయ్యో వింటున్నారా? మీ అందరి డ్రెస్సులు చాలా బాగున్నాయండి. పక్క వారితో మీ డ్రెస్ చాలా బాగుందండి. మీ డ్రెస్ వీళ్ళేదైతే సూపర్. హల్లెలూయా. మీకు దేవుడు, మన దేవుడు మీకు దర్శనం ఇచ్చునుగాక. హల్లెలూయా. మీకు దర్శనం ఇచ్చునుగాక. మీరు పోయే మార్గము చక్కగా ఉండునుగాక. గూగుల్ మ్యాప్లు కాకుండా మీ మ్యాప్ నక్షత్రం, ఒక గురి. దేవుడు ఈ రాత్రి దేవుడు మాట్లాడునుగాక. ఈ క్రిస్మస్ దినమున దేవుడు మాట్లాడునుగాక. అందరము చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ నక్షత్రం పెట్టుకొని వెళ్ళి యేసు ప్రభును చూసి వారు సాగిలపడినట్టు చూస్తున్నారు. వారి తగ్గింపు స్వభావం. అంతేకాదు,
వారు ఆరాధించి ఉన్నారంట, వారు అర్పణలు ఇచ్చి ఉన్నారు, మరి వారు విధేయత చూపించినట్టు చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము ఎంత మన జీవితంలో స్థాయికి వచ్చిన, ఆ నక్షత్రం స్థాయికి వచ్చిన ఒక స్టార్గా ఉన్న విధేయత, దేవుని ఆరాధించడం, దేవునికి లోబడడం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందరం హల్లెలూయా చెప్తారా? దర్శనం ఉంది, ఆ దర్శనం అంతా పరిగెత్తున్నారు. దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బా దొరికింది కదా అని చెప్పి ఇవ్వకుండా రాలే. అయ్యో స్తోత్రం వింటున్నారా? దొరికింది కదా అని చెప్పి గర్వంగా ఫీల్ కాలే. వాళ్ళు యేసు ప్రభును చూసి సాగిలపడ్డారు, దేవుని స్తుతించున్నారు, దేవుని ఆరాధించినారు, తను తాను తగ్గించుకున్నారు. దేవుని బిడ్డలారా, మనము దర్శనం దేవుడు ఇస్తాడు, ఆ దర్శనము తగినట్టు దేవుణ్ణి ఆరాధిస్తాం, తగ్గించుకుంటాం, దీన మనసు కలిగి ఉంటాం. అయ్యో హల్లెలూయా చెప్పండి. మీ ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక స్టార్ వలె ఉండేదరుగా అక్క, ఒక స్టార్ వలె ఉండేదరుగా అక్క. మనుషులందరూ మీ పేరు చెప్పుకునేదరుగా అక్క. ఆమేన్, హల్లెలూయా. ఇదే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అందుసరి మిక్కిలి భయపడిరి అన్నాడు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్, స్తోత్రం చెప్తారా? ఇక్కడ మనము చూసినట్లయితే గొర్రెల కాపరులు ఒక యుద్ధం ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమై, ఇగో లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని దూతలు కూడా ఏం చేసినాయంట? స్తుతించినట్టు చూస్తున్నాం. ఈ వర్తమానం తీసుకున్న ఆ కాపరులు వీరు కూడా బెత్లెహేముకు వెళ్ళారు, వెళ్ళి యేసు ప్రభుని చూశారు, సంతోషించినట్టు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని స్తుతించినట్టు చూస్తూ ఉన్నాడు. అబ్బా, వారు చూసి సంతోషం కలిగిందంట. అందుకని సంతోషం కలిగింది అన్నాడు. ఈరోజు క్రిస్మస్ దినమున మీ జీవితంలో సంతోషము కలుగునుగాక. అందరం హల్లెలూయా చెప్పండి, అందరం హల్లెలూయా చెప్పండి. జకరియకు సంతోషం కలిగింది, ఎలిజబెత్కు సంతోషం కలిగింది, యోసేపుకు సంతోషం కలిగింది, మేరీకి సంతోషం కలిగింది, యాజకునికి సంతోషం కలిగింది, హన్నాకు సంతోషం కలిగింది. నీకు సంతోషం కలుగునుగాక. ఈ పుట్టుక దినమున మీకు సంతోషము కలుగునుగాక. మీ పుట్టుక దినమున సమాధానము కలుగునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఎంతమంది రిజాయిస్, సంతోషించండి. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు ఈ లోకాన పుట్టి ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్కు లేఖనము ద్వారా నెరవేరింది. వింటున్నారా? మేరీ కూడా స్తుతించినట్టు చూస్తున్నాం. అందరం హల్లెలూయా చెప్పండి. దేవుని దూతలు కూడా స్తుతించినట్టు చూస్తూ ఉన్నాం, స్తుతులతో ఘనపరిచినట్టు చూస్తున్నాం. గొర్రెల కాపులు కూడా స్తుతులతో ఘనపరిచినట్టు చూస్తూ ఉన్నాం.
సీమోను కూడా స్తుతులతో మరి దేవుని ఘనపరిచినట్టు చూస్తున్నాం. ఒకసారి అందరము కూడా యేసుక్రీస్తు ప్రభును తలుచుకుంటూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అందరం దూతలు గణపరిచి ఉన్నారు, అందరూ గణపరుస్తూ ఉన్నారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తామా. మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నది, మన మధ్యలో దేవుని సన్నిధి ఉన్నది. యేసు వైపు చూడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. చూడండి యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మ్మ్. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మ్మ్. ఆయన భుజము మీద రాజ్యభారముండును. మ్మ్. ఆశ్చర్యకరుడు, ఆయన భుజము మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆ. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. చూడండి ఆయన మీద ఏముందంట? ఆయన భుజము మీద రాజభారము ఉండేను. చూడండి యేసుక్రీస్తు భూమి మీద సర్వాధికారము కలిగి ఉన్నది. అందరం హల్లెలూయా చెప్తారా? మత్తయి సువార్త 28:18 ఉంది, యేసుక్రీస్తు భూమి మీద సర్వాధికారి గలడు. ప్రకటన గ్రంథము 19:18 16 చూసినట్లయితే ఆయన రాజులకు రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన తన రాజ్యముతో వస్తాడని ఉంది. చూడండి దావీదు సింహాసమున ఆయన కూర్చున్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిది. వింటున్నారా? ఆయన భుజముల మీద రాజభారము ఉండేను. చూడండి ఇంకొకటి ఆశ్చర్యకరుడు. అందుకసరి ఆశ్చర్యకరుడు అనండి. అందుకసరి ఆశ్చర్యకరుడు. ఇంగ్లీష్ బైబిల్లో వండర్ఫుల్. అందుకసారి అండి ఆశ్చర్యకరుడు అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడో తెలుసా? మనుష్య జీవితంలో ఆశ్చర్యక్రియలు చేయడానికి. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఎందుకు పుట్టాడో తెలుసా? నీలో ఎందుకు ఉన్నాడో తెలుసా? ఆశ్చర్యములు నువ్వు చూడాలని. అందుకోసం నా జీవితంలో ఆశ్చర్యము కలుగునుగాక, ఆశ్చర్యక్రియలు జరుగునుగాక. సో అందరం చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తామా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆ, నిత్యుడగు తండ్రి, ఆ, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అతని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు రాబోయే దినాల్లో మిమ్మల్ని ఆశ్చర్యపరచునుగాక. ఆలోచనకర్త, ఆయన ఆలోచన మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన అతనికి పేరు పెట్టాను. ఆ సమాధానం మీ జీవితంలో ఉండునుగాక. అందరం మరొకసారి దైవికమైన సమాధానం మీలో ఉండునుగాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన భక్తి గొప్ప దేవుడు, ఎవరో లేరులో, సాటైనా నీకైనా దేవుడు లేడిలలో. తన భక్తి గొప్ప దేవుడు, ఎవరో నాడిలలో. తన సాటైనా నీకైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
లాస్ట్లో ఈ పాట పాడుకుందాం. దైవికమైన సమాధానము మీ హృదయములో ఏలునుగాక. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. అందరం హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు నేను సమాధానం అన్నది ఇట్ విల్ ప్రొటెక్ట్ మీ. ఆ సమాధానము చూడండి, అందరం హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సమాధానము మనుషులకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆ సమాధానం మన హృదయంలో ఏలునుగాక. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండునుగాక. రైట్. పిల్లలు రెడీ ఉన్నారా? పిల్లలు ఓకే. మీ కానుకలు ఫస్ట్ కానుకలు తీసుకున్నామా? కానుకలు రైట్. పాట పాడుచుకున్నా అంతలో కూర్చోండి. పాట పాడుచుండగా కానుకలు తీసుకుందాము. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, రాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, రాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, విలవిలవేసే సందడి, వెలుగులతో సందడి, విలవిలవేసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, రాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొర్రెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసు పుట్టాడని, రాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో
వెల్లే నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు నీకు తెలుసా ఓరమ్మో ఎవరో ఈ చిన్ని యేసు అతి సుందరుడు అతి కాంక్షణీయుడు అతి మనోహరుడు అతి పరిశుద్ధుడు మానవతారం ఎత్తినోడు మన కోసం పుట్టినోడు మానవతారం ఎత్తినోడు మన కోసం పుట్టినోడు వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చి వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చి లోక రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చి పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు మూగోనికి మాటిచ్చినోడు గుడ్డోనికి చూపించినోడు మూగోనికి మాటిచ్చినోడు గుడ్డోనికి చూపించినోడు ఈ సిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు ఈ సిన్ని బాలుడు లోకాన్ని వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చి వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చి రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చి పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే ఎవరో ఈ ప్రభు యేసు వల్లే 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 ఈశుదేవి వల్లే 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 ఈశుదేవి వల్లే కుంటోనికి నడకిచ్చినోడు నీటి మీద నడిచేటోడు కుంటోనికి నడకిచ్చినోడు నీటి మీద నడిచేటోడు ఒక మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు దేవుడి కుడి పాశమున కూర్చున్నాడు యేసు. వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చి వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చి లోక రక్షకుడు మనకై వచ్చే మన కోసం రక్షణ తెచ్చి పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడు వచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా ఎవరో ఈ ప్రభు యేసు చేసుకుందాం. తండ్రి నీకు వందన. అందరం లేచి నిలబడదాం, లేకపోతే కోసినాక లేదు, కేక్ కోసిన తర్వాత ఎస్. ఈ కేక్ ఏ టేస్ట్ ఉంటుంది చెప్పండి? కేక్ ఏ టేస్ట్ ఉంటుంది? సో మీ జీవితం కూడా సంతోషకరంగా ఉండునుగాక, సమాధానకరముగా ఉండునుగాక, ఆశ్చర్యక్రియలు మీ జీవితంలో జరుగునుగాక. ఈ క్రిస్మస్కి మీ జీవితంలో ఏది లేదో నెక్స్ట్ క్రిస్మస్ లోపల యాడ్ అవునుగాక.
దేవుడు నమ్ముకుంటే మైనస్ ఉండదు, అన్నీ అడిషన్సే, మల్టిప్లికేషన్సే ఇన్ జీసస్ నేమ్. వచ్చే క్రిస్మస్ లోపర్లో సింగిల్ మల్టిప్లికేషన్ అవును గాక. మల్టిప్లికేషన్ ఎంతమందికి వస్తుంది? అందరం హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ ప్రార్థన చేసుకుంటాం. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినమున ప్రభువా వచ్చిన వారందరి జీవితంలో ఆశ్చర్యక్రియలు, సమాధానము, కుటుంబములో ఎక్కడెక్కడైతే ప్రభువా సమాధానము లేదో అక్కడ సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా ఈ క్రిస్మస్ వారి జీవితంలో ఎప్పుడు నిలిచిపోయే విధముగా మహిమకరంగా జరుగునుగాక అని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా, యేసు ప్రభు పుట్టెను, పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చేను, పాప చీకటి పోయేటట్టు వెలుగుగాను వచ్చేను. మా తాతలు మా అమ్మ అలాగే అలాగే పాటలు పాడుతూ వచ్చారు. ఆ పాట జ్ఞాపకం చేసుకుంటుంటా. దేవుని స్తోత్రము. నిజంగా కొన్ని సిరియా దేశము, లేబాను, కొన్ని దేశాలలో క్రిస్టియన్స్ పండగలే కొన్ని సంవత్సరాల నుంచి పండగనే చేసుకోలేదంట. ఈ సంవత్సరం వాళ్ళు వారి ఇళ్ళకు వెళ్ళి దేశాలకు వెళ్ళి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు సంతోషంగా మేము క్రిస్మస్ చేసుకుంటున్నామని నేను టీవీలలో చూసి నేను కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన. దేవునికి స్తోత్రం చెప్దాం. రాష్ట్రాలు యెషయా గ్రంథంలో రాష్ట్రాలంతా దేవుని సన్నిధికి రావడానికి దేవుని వాక్యము చెప్పబడుతున్నది. ఈ యొక్క సంవత్సరం ఈ క్రిస్మస్ దినమున మరి ప్రపంచమంతటా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే అక్కడక్కడ ఇంకా జరుగుతున్నాయి. అయినా కూడా దేవుని యొక్క సన్నిధి ఒక ఆయన ఏళ్ళని ఇంకా స్టార్ట్ కాలే ప్రపంచ పరిపాలన కాకమునిపే సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభు పుట్టక రోజున అందరూ సమాధాన పడేటట్టు చేసేటట్టు దేవుడు ఆయన ద్వారా జరిగించినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క పుట్టుకను క్రిస్మస్ పుట్టుకను కేక్ కట్ చేస్తున్నాను. నేను తినలేదు కదా. ఒకంత దూరం వచ్చి అందరం లేచి నిలబడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఇలాగెవరూ లేరు. తన సాకైన వీటైన దేవుడు లేడిలలో. తనకంటే గొప్ప దేవుడు ఎవరు కనబడరు. సాకైన వీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
నిత్యుడగు తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి మరొకసారి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి Happy, happy Christmas. Happy, happy Christmas. అందరం ఎగిరిదాం ఒకసారి. 1, 2, 3. Happy, happy Christmas. Happy, happy Christmas. నేను ఈ పర్సనల్ ఉంటుంది ఎగురుతున్నా మీరు ఎగురుతారు. 1, 2, 3. సరే 1, 2, 3. Happy, happy Christmas. Merry, Merry Christmas. 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 Hallelujah. 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 Amen. Hallelujah. Hallelujah. ఎక్కున్నారు కూడా కబర కొట్టాలి. Hallelujah. అయ్యో. Hallelujah. 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 స్తుతి మహిమ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫాదర్, ఏ విధంగా అయితే జ్ఞానులు సంతోషించున్నారో, కాపురులు సంతోషించున్నారో, యాజకుడు సంతోషించున్నారో, ప్రభా ఇక్కడున్న వారందరూ సంతోషించెదరుగాక, సమాధానముతో వారి ఇంటికి వెళ్ళెదరుగాక. వారి ఇంటికి వెళ్ళి ప్రభువా గొప్ప సాక్ష్యము చెప్పెదరుగాక. వారి ఇంటికి వెళ్ళే లోపల ఒక అద్భుతము జరుగునుగాక. ప్రభా నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఏ రోగమైతే బాధపడుతున్నారో నజరైన యేసు నామంలో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నారు. ప్రభా ఎవరైతే లేమిలో ఉన్నారో వచ్చే క్రిస్మస్ లోపల తండ్రి సమృద్ధిగా ఉండేదరుగాక. ప్రభా ఈ యొక్క క్రిస్మస్కి నడుచుకుంటూ ఆటోలో వచ్చి ఉన్నారు, కానీ నెక్స్ట్ క్రిస్మస్ లోపల తండ్రి ప్రభువా వెహికల్లో వచ్చేదరుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ క్రిస్మస్లో తండ్రి ప్రభు వారికి సొంత ఇల్లు లేకుండా కిరాయిలో ఉన్నారేమో, వచ్చే క్రిస్మస్ లోపల తండ్రి యేసు క్రీస్తు నామంలో సొంత ఇంట్లో ఉండేదరుగాక అని ప్రార్థిస్తాం. ప్రభువా తండ్రి వారికి వచ్చే క్రిస్మస్ లోపల అనేక మార్పులు జరుగుతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నీ జీవితంలో అనేకమైన అద్భుతములు జరుగునుగాక అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు చెప్తున్నాడు, దేవుడు సొంత దేవుడు ఇచ్చబోతున్నాడు. రెంట్ అనేది మీ జీవితంలో ఉండదు. సొంతము దేవుడు, సొంతము భూమి ఆకాశం సమస్తము దేవుడు సృష్టించినాడు. సొంత దేవుడు ఇవ్వబోతున్నాడు. న్యూ ప్రాజెక్ట్స్ దేవుడు ఇచ్చునుగాక. మీరు ఏ పని చేసినా ప్రతిది కూడా ఆశీర్వదింపబడునుగాక ఇన్ జీసస్ నేమ్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన అందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.